నమస్తే అన్న అందరికీ నమస్కారం. అమెరికాను మనం చూసుకుంటే కానీ రష్యా హెచ్చరించిందనమాట. వివరాల్లోకి వెళితే కానీ హార్ముజ్ జలసంధిని మూసివేసే ఏ ప్రయత్నమైనా మిడిల్ ఈస్ట్లోని అనేక దేశాల ఆహార భద్రతకు ప్రత్యక్ష ముప్పు కలిగిస్తుందని చెప్పి రష్యా భద్రతా మండలి అయితే ప్రకటించింది మరియు హెచ్చరించింది. అదే సమయంలో ఈ సంక్షోభం యొక్క పరిణామాలు ఎదుర్కోవడానికి తన ఆహార సరఫరాలను పెంచుకునే సామర్థ్యం రష్యాకు ఉందని కూడా పునరుద్ఘాటించింది. మండలి ఒక ప్రకటనలో మాట్లాడుతూ మిడిల్ ఈస్టులో కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో కొనసాగుతూ ఉన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్కు సంబంధించిన యుద్ధం నేపథ్యంలో ప్రాంతీయ మరియు ప్రపంచ స్థాయిలలో ఆహార భద్రతకు ముప్పు కలిగించే ప్రమాదాలను తీవ్రతరం చేస్తూ ఉన్నాయి. హార్ముజ్ జలసంధిని 3 నెలల పాటు మూసివేయడం వలన ముఖ్యంగా సౌదీ అరేబియా, జోర్డాన్ మరియు ఈజిప్టులలో ఆహార సరఫరాకు తీవ్ర కొరత ఏర్పడవచ్చు. ఎందుకంటే ఈ దేశాలు కీలకమైన సముద్ర మార్గాల గుండా వెళ్లే సరఫరాల పైన ఆధారపడి ఉన్నాయని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో కొనసాగుతూ ఉన్న సంక్షోభం కేవలం ఆ ప్రాంతంపైనే కాకుండా అంతర్జాతీయ వాణిజ్యం యొక్క సంక్లిష్టత మరియు సరఫరా అంతరాయాలు ఏర్పడే విధంగా అధిక భారం పడుతుంది, ప్రభావం చూపుతుందని చెప్పేసి రష్యా హెచ్చరించిందనమాట. మళ్ళీ రష్యా హెచ్చరించిన తర్వాత అమెరికా ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.